దేనికి రమ్మన్నారంటో? మన ఇచ్చిన మందులకి ముసలిదానికి ఏమన్నా మతి తప్పిందా? బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోయి బాల్చి దండేసిందా? శవాన్ని లేపిన సౌండ్ ఏం రాలేదే, ఎందుకేంటో. మీరు వెళ్ళండి, నేను క్లినిక్ వెళ్తా. పేషెంట్ వస్తారు. పేషెంట్లు డాక్టర్ కోసం వస్తారు, కాంపౌండర్ కోసం కాదు. నువ్వు కూడా రా, నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. రావే డాక్టర్. కూకో. పర్లేదండి. కూకోమన్నానా? నిన్ను పిలిపించిన విషయం ఏంటంటే నిన్ను నేను అల్లుని చేసుకోవాలనుకుంటానా. నా కూతురుకు నువ్వు నచ్చావు, నీ క్యారెక్టర్ నాకు నచ్చింది, అందుకే మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తానని డిసైడ్ అయిపోయినాయా. ఏమంటావు? ఇంకనేది ఏముంటదండి, సరే అంటాం తప్ప. సారీ అండి. సరే అన్నావా సారీ అన్నావా? సారీ అన్నాను. నేను మీ అమ్మని పెళ్లి చేసుకోలేను. తనంటే నాకు ఇష్టం లేదు. అదేంటమ్మా, నువ్వంటే తనకు కూడా బేమేనని చెప్పావు? నేనంటే నీకు ఇష్టం లేదా? నిన్నే అడిగింది. నన్ను ఇష్టపడి పెళ్ళంటే ఇష్టం లేదని ఎందుకు చెప్తున్నావు? నేను ఎప్పుడు మిమ్మల్ని ఇష్టపడలేదు. నన్ను ఇష్టపడని వాడివి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎందుకు వచ్చావు? భయంతో, లేకపోతే మీ నాన్నగారితో నా గురించి తప్పుగా చెప్తారని మీరు చెప్పిందలా చేశాను. పోనీ ఎప్పటి నుంచి ఇష్టపడు, దానికి ఏం తక్కువని? లేదండి, నాకు ఆల్రెడీ పెళ్లి కుదిరింది. స్కూల్ టీచర్ గాయత్రి నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను. నన్ను ఏడిపించడానికి నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా? లేదు, నేను చెప్పేది నిజం. మీ మాట కాదని మీ అందరిని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. మేము విన్నది నిజమేనా? రాజుగారు అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే వద్దని వచ్చావా? అవును. నీకేమన్నా మధ్య దొబ్బిందా? అంత గొప్ప సంబంధం వస్తే కాదని వస్తావా? రేయ్, నువ్వెక్కడికి రా? ఇన్నాళ్ళు మీరు ఎన్ని ఏదో పనులు చేసినా భరించా, జీతం ఒప్పినా పని చేశా. కానీ తెలిసి తెలిసి నా కళ్ళ ముందు ఓ అమ్మాయి జీవితంతో ఆడుకున్నారు. అది చూశాక మీ దగ్గర పని చేయాలనిపించలేదు. ఏ పని దొరకకపోతే అడుక్కు తింటాను, కానీ మీ దగ్గర మాత్రం పని చేయను. బాయ్. నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావరా? రాజుగారు అమ్మాయిని నువ్వు నిజంగా ప్రేమించలేదా? ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మరి పెళ్ళి ఎందుకు చేసుకొని అంటున్నావు? నేను చేసిన తప్పుని సరిదిద్దుకోవాలంటే గాయత్రిని చేసుకోవాలి. నువ్వు తప్పు చేయడం ఏంటి? ఇన్నాళ్ళు మీ దగ్గర నిజం దాచాను. నిజానికి మాకు ఏ లాటరీ తగలేదు. మరి ఆ డబ్బంతా? ఒకరోజు బాబ్జీ, నేను, వీరబాబు సినిమా చూడటానికి రాజమండ్రిలో, గుర్తుందా? ఆ రాత్రి తిరిగి వస్తుంటే అప్పనంగా వచ్చిన డబ్బుతో స్కూల్ కట్టించి అన్నే అర్థమని చేస్తావా? చెప్తా నీ పని. చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి నాకెంతకంటే మార్గం తెలియలేదు. వాళ్ళకి కొడుకు లేని లోటు తీర్చాలి. అందుకే నేను గాయత్రిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి రాజుగారు అమ్మాయి? తనకే లోటు. రాజుగారు ఇంకో బ్రహ్మాండమైన సంబంధం తీసుకొస్తారు. అదే నిజమేలే, నువ్వు టీచర్ అమ్మని చేసుకోవడమే కరెక్ట్. గురుగారు, ఇన్నాళ్ళు మీ అంత కన్నింగ్ లేదనుకునేవాళ్ళండి, కానీ మీరు చాలా గొప్పవాళ్ళండి. ఆయన ప్రౌడ్ ఆఫ్ యూ అండి. పెళ్ళెప్పుడు? అప్పారావు బెట్స్ గాయత్రి. బెట్స్ కాకుండా బెట్స్ దాకా వెళ్ళిపోయాడు. ఎవరైతే రాయించింది? ఏమో మరి, ఆడపిల్లరేమో. ఇదిగా అబ్బాయి, నువ్వు ఆడపిల్లల తాలూకా మగపిల్లల తాలూకా? పంతులు గారి తాలూకా అండి. గురుగారు, ఇప్పుడు అచ్చు పెళ్లి కొడుకులా ఉన్నారు. పెళ్లి కొడుకులా ఉండక పంతులు గారిలా ఉంటాడేంట్రా? బాబా, పంతులు గారు రమ్మంటున్నారు. ఏం పంతులు గారు ఒంట్లో పడలేదా? గురుగారు కిట్ ఎక్కడుంది? ట్రీట్మెంట్ కాదురా సన్నాసి, పేట్ల మీదకి. ఓ. బాబా, నీ పెళ్లి చూస్తాననుకోలేదమ్మా. ఓ మంచి మనిషితో పెళ్లి అవుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. శివాజీ కూడా ఉండుంటే ఎంతో బాగుండేది. అవును, ఆ అదృష్టం లేకుండా చేశాడు దేవుడు. మీ కొడుకుని మీకు దూరం చేసింది దేవుడు కాదు, అప్పారావు. నిప్పును చూసి పప్పు అనుకుంటున్నారు. మీ అన్నయ్య శివాజీ కూడా అలాగే అనుకున్నాడు పాపం. మా అన్నయ్య మీకెలా తెలుసు? నాకన్నా నిన్ను చేసుకుంటున్న అప్పారావుకి ఇంకా బాగా తెలుసు. ఎలా? బ్రేకింగ్ న్యూస్లు ఎలా తెలుసు అని అడగకూడదు, ఏం జరిగిందో తెలుసుకోవాలి. పెళ్లి కూతురేంటి ఎవరు తీసుకురాకుండా షోలోగా వస్తుంది? స్కూల్కి ఒంటరిగా వెళ్తుంది కదా, అలవాటు అయిపోయినట్టు.
తెలుసు. రేయ్, ఏం చేసావు నా కొడుకుని? నా కొడుకుని ఏం చేసావు? చెప్పురా, చెప్పురా. ఏం చెప్పినట్టు నిజంగానే డబ్బు కోసం మా అమ్మాయిని చంపేశావా? చెప్పు, నా కొడుకు నేను చేశావు. మర్యాదగా అడిగితే ఆడెందుకు చెబుతాడండి? చెప్పరా, నా కొడుకుని ఏం చేసావు? చెప్పరా. ఏం చేసావు నా కొడుకుని పొట్టను పెట్టుకుంది కాకుండా నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేద్దాం అనుకున్నావురా? ఏమండి? నాశనం ఆగండి, చేద్దాం ఆగండి. అనుకున్నావురా? అసలు ఏం జరిగిందంటే ఏం జరిగిందో నేను చెప్తాను. 10 ఏళ్ల క్రితం ఇల్లు వదిలి వెళ్ళిపోయిన వీళ్ళ అబ్బాయి దుబాయ్ వెళ్ళి రెయ్యింబవళ్ళు కష్టపడి పనిచేసి లక్షలు సంపాదించాడు. తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వస్తూ దారిలో అప్పారావుని, వీరబాబుని, బాబ్జీని కలిసి అడ్రస్ అడిగితే అతని దగ్గర డబ్బుందని తెలుసుకొని అక్కడికక్కడే చంపేసి ఆ రాత్రే దహనం చేసేశారు. లాటరీ తగిలిందని పెద్ద బిల్డప్ ఇచ్చి నిజం బయటపడకుండా ఉండటానికి అందులో కొంత డబ్బు వీరబాబు, బాబ్జీలకిచ్చి దుబాయ్ పంపించేశాడు. అలాంటి బుద్ధే ఉంటే లక్షలు ఖర్చు పెట్టి స్కూల్ ఎంత కట్టిస్తాడో. మంచోడని మార్కులు కొట్టేయడానికి. వీడు మోసగాడే అయితే ఈ బిల్డింగ్ చూసేసుకుంటాడు. రేపు ఎప్పుడైనా నిజం వీళ్ళకి తెలిసినా అల్లుడైపోతాడుగా. కేసులు అవి పెట్టకుండా ఉంటారని. ఇంకా చూస్తారేంట్రా తన్ని తరిమేయక. వాణ్ణి కొట్టడం కాదు, చంపేయాలి. ఇలాంటి మంచోడు బతుకుంటానికి వెళ్ళి చంపేయండి. ఏంట్రా ఇది కొత్త పలుకుతున్నారు? ఎందుకు పలకరు? వాడు చేసిన పాపంలో వీళ్ళకి వాటా ఉందిగా. అవును ఉంది. మీ అబ్బాయిని అతను చంపలేదండి, అదో యాక్సిడెంట్. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. తను ఎంతో ప్రయత్నం చేశాను. తను చనిపోయిన విషయం మీకు చెప్పొద్దని శివాజీ మాట తీసుకున్నాడు. మీ అబ్బాయి ఇచ్చిన డబ్బు మీకు ఇవ్వడానికి మీ అడ్రస్ కోసం తను ఎంతో ప్రయత్నం చేశాను. అందరం కష్టాల్లో ఉన్నాం. ఆ డబ్బు పనిచేసుకుందామని మేము ఎంతో ఫోర్స్ చేశాం. అయినా వాడు వెళ్ళలేదు. ఏమైనా సరే ఆ డబ్బు మీకు ఇవ్వాల్సిందని పట్టుబట్టాడు. అప్పుడు బేబీ అన్న ఆవిడ చేత మీరు చనిపోయారని, మీ అమ్మాయి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోయిందని అబద్ధాలు చెప్పారు. వాళ్ళు ఎలాగూ లేరు. ఇప్పుడైనా ఆ డబ్బు పనిచేసుకుందామని మేమే ఒప్పించాం. అప్పుడు కూడా మా కష్టాల గురించి ఆలోచించి తలా 2 లక్షలు ఇచ్చి మిగిలిన డబ్బుతో మీ అబ్బాయి పేరు మీద స్కూల్ కూడా కట్టించాడండి. ఏయ్, మీరు చెప్పే కట్టు కథలు ఎవడు నమ్ముతాడు రా? నువ్వు చెప్పే పెట్ట కథలు నమ్మాలేంటి ఏదో తొత్తుకోడక. అది కాదు రాజుగారు. నోర్మయ్య చేతనైతే మంచోడికి మంచి చేయాలి కానీ చెడు చేస్తావా? ఆడెంత మంచోడు కాకపోతే 1 నెల షావుకారికి తాకట్టు పెట్టి ఈయనకి ఆపరేషన్ చేస్తాడు. ఆడెంత గొప్పోడు కాకపోతే ప్రేమించిన నా కూతుర్ని కొట్లాసిన కాదని ఈ పిల్లని చేసుకోవడానికి రెడీ అవుతాడు. సమయానికి షావుకారు వచ్చి నిజం చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే బంగారు లాంటి కుర్రాడు బలి చేసేవాడు కదరా. ఇలాంటి గుర్తొచ్చింది రాజుగారు. రేపు అమ్మవారి జాతరకి దున్నపోతుకు బదులు ఎరైటీగా ఈ ప్రెసిడెంట్ ని బలి ఇచ్చేస్తే ఎలా ఉంటదంటారా? ఆ పని చేయండి, ఊరు బట్టి పేడ వదిలిపోద్ది. ఎడీడు నిజం తెలుసుకోకుండా నా కొడుకు పోయిన బాధలు అనవసరంగా నిన్ను చేసుకున్నాను. నన్ను క్షమించు బాబు. అంత మాట అనకండి. మీ ప్లేస్లో ఎవరున్నదో చేసేవారు. అయ్యగారు కొంప అంటుకుంది. మన మేడ కదేట్రా అంటుకుంది మేడే. అమ్మాయి గారు నిద్ర మాత్రం మిగేశారండి. ఆగండి, మీరేం వెళ్ళక్కర్లేదు. అమ్మాయి గారిని ఇక్కడ తీసుకొచ్చారు. అదేంటమ్మా అలా కొరికేశావు? నాకు బతకాలని లేదు. ప్రేమించిన ఈ అప్పారావు గడితో ఎలాగో పెళ్లి జరగట్లేదు. ఇక నేను ఎందుకోసం బతకాలి? ఎవరి కోసం బతకాలి? అదేంటమ్మాయి గారు అలా అంటారు? నాన్నగారు ఉన్నారు, బామ్మగారు ఉన్నారు, నేనున్నానమ్మా. మీరు ముగ్గురు లేకపోయినా పర్వాలేదు, నాకు వీడొక్కడుంటే చాలు. ఎన్నావప్పరం అది నేను ఎంత పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తుందో. నువ్వు కాదంటే చచ్చిపోతుందయ్యా. అది కాదండి, గాయత్రి సంగతి నువ్వు మర్చిపోవయ్యా. వాళ్ళ అన్న ఇచ్చిన 15 లక్షలకు ఇంకో 15 లక్షలు వేసి నేను మంచి సంబంధం చూస్తానయ్యా. ఆ కుటుంబానికి ఏ లోటు రాకుండా నేను చూస్తానయ్యా. నా బంగారు గదు ఒప్పుకోవయ్యా. కానీ గాయత్రికి ఇచ్చిన మాట. నాకు మాట ఇచ్చారు, కానీ తనకు మనసిచ్చారు. ఆ అమ్మాయిని చేసుకోవడమే న్యాయం. అది అలా గట్టెట్టండి. అమ్మాయి గారు మీరు లేవకండి. మీరు అసలు పేషెంట్ లేదు, వంకాయ లేదు, పోవతలకి. అంటే మీరు నిద్ర మాత్రం మింగలేదా? నాకే రోగం. ఎంత నాటకం ఆడేవే? లేకపోతే ఇక్కడ పెళ్ళైపోతుంటే అక్కడ ఆడదేవదాసులా విరహ గీతం పాడుకోమంటావా? బాబు
ముహూర్తానికి 1 నిమిషమే టైం ఉంది. పెళ్ళుందా లేదా? ఉంటే ఎవరెవరు చేసుకుంటారో వచ్చి కూర్చోండి. మేమే చేసుకుంటాం. రా. శోభనానికి కట్టుకుంటానులే. పంతులు గారు, మీరు కానివ్వండి. పిల్లలు తెచ్చాం. ఏం అక్కర్లేదు. అవునరా, మీరు దుబాయ్ నుండి ఎప్పుడు వచ్చారు? దుబాయ్ ఎవడెళ్ళాడు? ఆ సీన్ గారు సీట్ చేసి మమ్మల్ని మధురపుడు పుంతలు కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు కదా. ఎదుటోళ్ళని మోసం చేస్తే అంతే మరి. అప్పారం చూడండి, అందరికి మంచి చేశాడు, రాజుగారికి అల్లుడైపోయాడు. రాజుగారు అల్లుడా మజా